క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, అందుకని ఆంధ్రాకి బయలుదేరాము. అయితే ఎప్పుడు ట్రైన్ జర్నీస్లో వన్ పాట్ రెసిపీస్ చేస్తూ ఉంటాను. ఈరోజు వెజిటబుల్ పులావ్ చేశాను. అయితే ఇది సింపుల్ అయినా కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక జార్లో అల్లము, వెల్లుల్లి, అదేవిధంగా 3 వరకు పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, అదేవిధంగా గుప్పెడు పుదీనా రెబ్బలు కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ముందుగానే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా బాస్మతి 3 గ్లాసుల బాస్మతి కూడా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీలో తగినంత ఆయిల్, అదేవిధంగా అందులోనే షాజీరా, బిర్యానీ దినుసులన్నీ వేసుకుని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బారుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను వెజిటబుల్స్ క్యారెట్, పొటాటో, బీన్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, మీల్ మేకర్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో వండేసాను ఊరు వెళ్తున్నామని. సో ఇందులోనే తగినంత పసుపు, ఉప్పు కూడా వేసుకుని వెజిటబుల్స్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాని కూడా వేసి అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ మనకి 70% వరకు కుక్ అయిపోవాలి. సో అవసరమైతే తగినంత కొంచెం నీళ్లు వేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించండి. ఇందులో ఇప్పుడు కస్తూరి మేతి, కొంచెం పెరుగు కూడా వేసి నూనెంత పైకి తెలియేంత వరకు కొంచెం మగ్గించిన తర్వాత ఇక్కడ నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ కదా, గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకుంటాను. సో ఇక్కడ నేను మొత్తము 5 గ్లాసెస్ వరకు నీళ్లు పోసాను. కొంచెం మెత్తగా కూడా బాగుంటుంది తినడానికని. ఇట్లా నీళ్లు పోసిన తర్వాత ఎసరు మరిగిన తర్వాత మనము నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు నేను లాస్ట్లో నిమ్మకాయ రసాన్ని కూడా వేసాను, ఎందుకంటే రైస్ కొంచెం పొడి పొడిగా బాగా వస్తుంది. ఇలా హై ఫ్లేమ్లో నీరంతా ఇంకిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని పైన బరువు పెట్టుకుని దమ్కిస్తే మన పలావ్ రెడీ అయిపోతుంది. ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. సో తప్పకుండా ఈసారి ట్రావెల్ చేస్తున్నా, జర్నీస్లో అయినా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదా వీకెండ్స్లో అయినా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే